ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ వామపక్ష నేతలు గోదావరి కనిలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఇరాన్ పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్దేశించి సిపిఎం జిల్లా నాయకులు ఎన్ భిక్షపతి, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కె విశ్వనాథంలు మాట్లాడుతూ ఇరాన్ పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబు దాడులను ఖండిస్తూ భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్త నిరసన తెలపడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా దాడులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తుందని అనడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మరియు ఇంటెలిజెన్స్ సంస్థలు వెల్లడించినా కూడా అణు ఆయుధాలు తయారు చేస్తుందన్న నెపంతో ఇరాన్ పై అమెరికా దాడికి పూనుకోవడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, ఇరాన్ను ధ్వంసం చేయడం, పశ్చిమ ఆసియాపై సామ్రాజ్యవాద ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా ఈ దుశ్చర్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈ నరేష్, బి అశోక్, నరిమెట్ల నర్సయ్య, జి సత్యనారాయణ రెడ్డి, ఐ రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ పైన అమెరికన్ దేశం, సామ్రాజ్యవాద దేశం ఏదైతే దాడులు చేస్తూ ఉందో, ఇవాళ క్రూడాయిలు సంబంధించినటువంటి చిన్న దేశాలపైన వాటిని ఆక్రమించుకోవడం కోసం, క్రూడాయిల్ను లేకుంటే పెట్రోల్, డీజిల్ను ఆక్రమించుకోవడం కోసం ఈనాడు ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం చిన్న చిన్న దేశాలపైన దాడులు చేస్తూ ఉంది, యుద్ధాలు చేస్తూ ఉంది. ఆ యుద్ధాలను వెంటనే మన భారత ప్రభుత్వం వాటికి చిన్న దేశాలకు సపోర్ట్ చేసి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో చర్చించే విధంగా, యుద్ధాన్ని ఆపే విధంగా మన భారత ప్రభుత్వం చర్చించి వాళ్ళందరికీ కూడా అండగా నిలవలసిన అవసరం ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే దాడులు చేస్తూ ఉందో, యుద్ధం చేస్తూ ఉందో, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉందని వామపక్షాలుగా, అదేవిధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన వర్గంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపైన దాడులకు దిగుతున్నటువంటి అమెరికా వైఖరికి నిరసనగా ఈనాడు భారతదేశంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనాడు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ పైన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు, ఇరాన్లో చెముల్ మార్కెట్ను హస్తగతం చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం దగ్గరుండి ఈ దాడులు కొనసాగిస్తున్నది, ఈ యుద్ధాన్ని కూడా నవమేధాన్ని కొనసాగిస్తున్నది. వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కూడా తటస్థ వైఖరి మానుకొని మన చిరకాల మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్కు అండగా నిలవాలని వామపక్ష పార్టీలుగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలంతా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికా కొనసాగిస్తున్నటువంటి నవమేధాలకు వ్యతిరేకంగా, అమెరికా కొనసాగిస్తున్నటువంటి ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలంతా కూడా ఐక్యంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాలని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్
లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ-ఎంఎల్ అనేక వామపక్ష పార్టీలు ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనకు వాయిస్ వినిపించాలి, మనం తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా ఇరాన్కు మద్దతుగా అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్షాల ఆధ్వర్యం లోపల ఈరోజు దేశవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ను అడ్డం పెట్టుకొని ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉన్నది. అకారణంగా ఇరాన్ని మారణాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయనే ఒక సాకుతోని దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టుగా ఈరోజు ఇరాన్ మీద వీళ్ళు దాడి చేయడం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి అణు ఇంధన ప్రాసెస్ జరుగుతుంది తప్ప అణు ఆయుధాలు తయారు చేయడం అనేది ఇరాన్లో జరగట్లేదు. కానీ ఇరాక్లో ఎట్లయితే సద్దాం హుస్సేన్ను చంపాలని చూసిందో అదేవిధంగా ఈరోజు ఇరాన్లో కూడా ఖొమైనీని ఈ తప్పుడు సాకులు చూపించి చంపేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. ఇది ఘోరమైన దుర్మార్గం. అందుకనే ఇది సామ్రాజ్యవాదుల యొక్క నరమేధానికి, మానవ హననానికి, యుద్ధం అనేది దారితీస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇది ప్రపంచ శాంతిని దెబ్బతీస్తూ ఉన్నది. ఆయుధ పోటీని పెంచుకొని ఆయుధ సామ్రాజ్యవాదాన్ని ఇంకా విస్తరించుకోవడానికి పనిచేస్తుంది తప్పితే సామాన్య ప్రజానీకానికి ఈ యుద్ధం అనేది ఎలాంటి ప్రయోజనం లేనిది. కాబట్టి ఇరాన్పై జరుపుతున్న ఈ దాడిని ఇజ్రాయెల్ వెంటనే ఆపివేయాలి. అలాగే పాలస్తీనా మీద జరుగుతున్న ఈ దాడిని కూడా ఆపివేయాలి. ఐక్యరాజ్య సమితి ఒత్తిడి తీసుకొచ్చి ఈ యుద్ధాన్ని నిలిపివేసేలా చేయాలి. అలాగే భారతదేశం మన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గోడ మీద పిల్లిలాగా ట్రంప్కు తోకలాగా ఈరోజు పనిచేస్తూ ఉన్నది. కానీ ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల మన దేశానికే అధిక నష్టం ఉన్నది. మనకు వచ్చే క్రూడ్ ఆయిల్ లోపల 40% అక్కడి నుంచే రావాలి. ఆ విధంగా చూసుకున్నా కూడా మన దేశానికి చాలా నష్టదాయకమైనది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ యొక్క అభిప్రాయాన్ని క్లియర్గా తెలియజేస్తూ ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తను కూడా స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగాను వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాంతిని ఇదే భూమి మీద కాపాడాలి, ప్రపంచ శాంతిని తీసుకురావాలి, యుద్ధాలు నశించాలని చెప్పి వామపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.